కొంతమందికి లైక్ కొంచెం స్పెషల్ అనమాట, టెంపుల్స్కి పోయి అట్లా జరుపుకుంటారు. ఇదో చూడండి, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ అయితే పూసింది, దాన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడే ఉంది, ప్లేట్ పెట్టేస్తాను. అలాగే ఇంకొక వైట్ ఉంది. సో మన వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఈ పువ్వు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సమ్మర్లో కూడా పాపం ఆకులన్నీ రాలిపోయిన పువ్వులు మాత్రం మంచిగా వస్తున్నాయి. బహుశా శివుడి కోసమేమో, శివరాత్రి స్పెషల్ శివుడి కోసము. సో మనం లాస్ట్ టైం చెప్పినట్టు ఆ మధ్యలో పువ్వుని పీకితే చూడండి ఇలా ఈ రెండు బాగా వచ్చినాయి కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. జస్ట్ టెంపుల్కి పోయి మొక్కొని వస్తాము. ఇంకా మేము అభిషేకం కూడా చేయించే వాళ్ళము, అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ కుదిరినప్పుడు, అంటే 3 years వన్స్, ఒక్కొక్కసారి వరుసగా ఎవ్రీ ఇయర్ కూడా చేయించిన రోజులు ఉన్నాయి. కానీ ఇంక ఇప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. మా అనంతపూర్లో ఓల్డ్ టౌన్లో ఒక టెంపుల్ ఉంది, పోలీస్ స్టేషన్ ముందర ఉంటుంది. అక్కడ మేము ఒక 3-4 times అట్లా చేయించుంటాము అభిషేకము. ఫుల్ అసలు ఇంకా శివరాత్రి రోజు 300 మంది, 400 మంది, 500 మంది కూడా అభిషేకం చేపిస్తారు. లిటరలీ అప్పుడు అసలు పొద్దున్నే లేచి తొందరగా పోయి, ఏమంటే ఒక బెనిఫిట్, నా చిన్నప్పుడు మా ఊర్లో అభిషేకం చేపించేటప్పుడు అన్నీ మేమే తీసుకొని పోవాలన్నమాట. నెయ్యి, పాలు, తేనె, ఇంకా అభిషేకానికి ఏమేం కావాలో అవన్నీ మేమే కొనుక్కొని పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అనంతపూర్లో అట్లా కాదు, జస్ట్ టోకెన్కి ఇంత డబ్బులని ఉంటుంది, ఆ డబ్బులు కట్టేసి వస్తే అంతే. ఇంకా మనం జస్ట్ పోయి కూర్చోవడమే, మనల్ని మామ అనుకోమంటారు. ఆ తర్వాత ఇంకా మనకి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తారనమాట. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎవరెవరైతే పాపమా చలిలో మాఘ స్నానాలు చేసినారో, ఇంకా ఈరోజు ఉపవాసం ఉంటున్నారో వాళ్ళందరికీ ఇంకొంచెం స్పెషల్ శివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా సబ్స్క్రైబర్స్కి స్పెషల్ శివరాత్రి శుభాకాంక్షలు. సో బయట కూడా కొన్ని తెచ్చుకున్నాం పువ్వులు. ఇంతకుముందు అయితే చెట్లోటివే సరిపోయేటివి, ఇప్పుడు కొంచెం తక్కువ హార్వెస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇంకా శివరాత్రి స్పెషల్ అండ్ విష్ చేసినట్టు ఉంటుంది. ఇంకా అలాగే పూజకి కొన్ని పువ్వులు కూడా తీసుకొని పోదామని అయితే వచ్చినాను. మీరు శివరాత్రిని ఎట్లా జరుపుకుంటారో కామెంట్ చేసేయండి. అండ్ మోస్ట్లీ చాలామంది నార్మల్గానే జరుపుకుంటారు. కొంతమందికి లైక్ కొంచెం స్పెషల్ అనమాట, టెంపుల్స్కి పోయి అట్లా జరుపుకుంటారు. ఇదో చూడండి, ఒక రెడ్ కలర్ ఫ్లవర్ అయితే పూసింది, దాన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడే ఉంది, ప్లేట్ పెట్టేస్తాను. అలాగే ఇంకొక వైట్ ఉంది. సో మన వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఈ పువ్వు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సమ్మర్లో కూడా పాపం ఆకులన్నీ రాలిపోయిన పువ్వులు మాత్రం మంచిగా వస్తున్నాయి. బహుశా శివుడి కోసమేమో, శివరాత్రి స్పెషల్ శివుడి కోసము. సో మనం లాస్ట్ టైం చెప్పినట్టు ఆ మధ్యలో పువ్వుని పీకితే చూడండి ఇలా ఈ రెండు బాగా వచ్చినాయి కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చిన్నప్పుడు ఇట్లాంటి ఫ్లవర్స్ ఉంటాయా అనిపించేవి. అంటే మనం ఎక్కువ రెడ్, వైటు, ఆరెంజ్ అట్లా చూసింటాము. ఇలాంటి మల్టీ కలర్స్వి జస్ట్ పువ్వులు చూసింటాం కానీ చెట్లు చూసింటాం. ఇంకా ఒకటి ఉంది వైట్ కలరు, ఇది కూడా పిక్దాము, పూజ చేసుకుందాం శివుడికి. సో మీరు ఇంకా కామెంట్ చేయలేదు, చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. శివరాత్రి ఎట్లా జరుపుకుంటారో. ఇక్కడ ఒకటి ఉంది, ఇది హార్వెస్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. వద్దులే, పాప మరీ చిన్నగా ఉంది కదా. సో తక్కువ పువ్వులే వచ్చినాయి, బట్ ఇట్స్ ఓకే. బయట కూడా కొన్ని తీసుకొని వచ్చినాము. బట్ మీరు ఎట్లా కామెంట్ చేస్తారో చెప్పలేదు. జనరల్గా నార్మల్గా శనుగులు, అలసందలు ఇట్లా గుగ్గులు ఉడికేసి, ఇంకా చెప్పాలంటే భజన్లు నైట్ అంతా, అప్పుడు చాలా బాగుండేది చిన్నప్పుడు. ఇప్పుడంటే తక్కువ. మా ఊళ్ళో కళ్యాణం చేస్తారు శివుడికి పార్వతికి. టెంపుల్ ఉంది మా ఊళ్ళో, శివాలయము. ఇంకా అనంతపూర్లో అదంతా ఉందో లేదు తెలీదు. జస్ట్ టెంపుల్కి పోయి
మొక్కొని వస్తాము. ఇంకా మేము అభిషేకం కూడా చేపించే వాళ్ళము, అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ కుదిరినప్పుడు, అంటే 3 years వన్స్, ఒక్కొక్కసారి వరుసగా ఎవ్రీ ఇయర్ కూడా చేపించిన రోజులు ఉన్నాయి. కానీ ఇంక ఇప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. మా అనంతపూర్లో ఓల్డ్ టౌన్లో ఒక టెంపుల్ ఉంది, పోలీస్ స్టేషన్ ముందర ఉంటుంది. అక్కడ మేము ఒక 3-4 times అట్లా చేపించింటాము అభిషేకము. ఫుల్ అసలు ఇంకా శివరాత్రి రోజు 300 మంది, 400 మంది, 500 మంది కూడా అభిషేకం చేపిస్తారు. లిటరలీ అప్పుడు అసలు పొద్దున్నే లేచి తొందరగా పోయి, ఏమంటే ఒక బెనిఫిట్, నా చిన్నప్పుడు మా ఊర్లో అభిషేకం చేపించేటప్పుడు అన్నీ మేమే తీసుకొని పోవాలన్నమాట. నెయ్యి, పాలు, తేనె, ఇంకా అభిషేకానికి ఏమేం కావాలో అవన్నీ మేమే కొనుక్కొని పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అనంతపూర్లో అట్లా కాదు, జస్ట్ టోకెన్కి ఇంత డబ్బులని ఉంటుంది, ఆ డబ్బులు కట్టేసి వస్తే అంతే. ఇంకా మనం జస్ట్ పోయి కూర్చోవడమే, మనల్ని మమ అనుకోమంటారు. ఆ తర్వాత ఇంకా మనకి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తారనమాట. సింపుల్ వే ఇది, జస్ట్ డబ్బులు కట్టేస్తే టోకెన్ తీసేసుకుంటే వాళ్ళు అభిషేకం చేస్తారు. చిన్నప్పుడు అట్లా కాదు, దానికోసం 2-3 రోజుల నుంచి ఇక్కడి పోయి అన్నీ తీసుకొని వచ్చి అభిషేకానికి అదంతా పెద్ద పని ఉండే అనమాట. ఇప్పుడు అట్లా కాదు. సో మీరు ఎట్లా అభిషేకిస్తారో, అభిషేకం ఎట్లా చేయించుకుంటారో కామెంట్ చేసి, ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండేనో. నాకైతే అట్లా చిన్నప్పుడే నచ్చింది. అప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ, కానీ ఆ వర్క్లో కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ ఏదో డబ్బులు కట్టేసినామా తీసుకొని పోదాంపా అన్నట్టు. సో ఇంకా హార్వెస్ట్ అయితే అయిపోయింది. మమ్మీ కూడా ఇంకా పూజ చేస్తుంది. సో మమ్మీకి కూడా ఈ కొన్ని పువ్వులు ఇద్దాము. యాక్చువల్లీ మా మమ్మీ ఉన్నీలే చెట్లోనే బాగుంటున్నాయి కదా అనింది, కానీ ఇంకా దేవుడికి పెట్టడానికి నేను అట్లా హార్వెస్ట్ చేసినాను. మనము అంటే ఎంత కొనుక్కొని వచ్చినా మన చెట్లో పూలని దేవుడికి పెట్టి పూజిస్తే ఇంకొంచెం అట్లా ఏమంటారు, అదొక స్పెషల్ అనమాట. అదేమంత స్పెషల్ కాదు, అంటే ఇంకా లేని వాళ్ళు ఏం చేస్తారు, కొనుక్కొని వస్తారు. బట్ ఉన్నాయి కాబట్టి అనమాట. అందుకే మీరు కూడా ఒక్క మొక్కనన్నా పెంచుకోండి. ప్రతి వీడియో ఇదే చెప్తాను, మొక్కలు పెంచుకోండి అని. ఓకే, మరి అందరికీ ఇంకొకసారి హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరు శివరాత్రిని ఎట్లా జరుపుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ ఎస్పెషలీ నా సబ్స్క్రైబర్స్కి స్పెషలీ ప్రతిరోజు తలుచుకుంటాను. అంటే మనకు కూడా టైం ఇచ్చి ఇట్లా చూస్తున్నారా అంటే వాళ్ళు గ్రేటే అని. సో మీరు కూడా చల్లగా ఉండాలా, మంచిగా మీకు ఆ దేవుడు మంచిగా చూడాలా, మీరు అనుకున్నవి మీకు అయ్యేలాగా చేయాలన్నమాట. నేనేమంత పెద్ద ఏమంటారు అట్లా అన్నీ నేను చెప్తే జరుగుతుంది అట్లేం కాదు, కానీ జస్ట్ ఒక మనసులో అనుకుంటాను నా సబ్స్క్రైబర్స్కి మంచి జరగాల అని. ఓకే, మరి చిన్న హార్వెస్ట్, అది కూడా శివరాత్రి రోజు. మీ అందరికీ ఇంకొకసారి మళ్ళీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇది మన స్మాల్ హార్వెస్ట్ అన్నమాట. ఒక 5 పువ్వులు అయితే వచ్చినాయి, ఇంకా కొనుక్కొని వచ్చినవి కొన్ని ఉన్నాయి. సో అవి కూడా పెట్టేస్తాము. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.